Good morning, children. We are at what 8th class mathematical syllabus. So mathematics syllabus. In this mathematics syllabus, first question is, so what is rational number? Rational number అంటే ఏంటి? సో మనము ఏమేమి చదివాము? న్యాచురల్ నెంబర్స్ చదివాము, ఇంటీజర్స్ చదివాము, హోల్ నెంబర్స్ చదివాము, రేషనల్ నెంబర్స్ చదివాము, ఇమాజినరీ నెంబర్స్ చదివాము, కాంప్లెక్స్ నెంబర్స్ చదివాము. ఇవన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసినాం. సో ఇదంతా కూడా మన 7th స్టాండర్డ్లోనే వీ కంప్లీటెడ్. నవ్ వాట్ వీ 8th స్టాండర్డ్ లోపల ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది మనకు? ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? వాట్ ఈజ్ రేషనల్ నంబర్? వాట్ ఈజ్ రేషనల్ నంబర్? రేషనల్ నంబర్ అంటే ఏంటిది అనేది ఉంది. రేషనల్ నంబర్ అంటే ఏంటి? ఏ నంబర్ రిటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. రేషనల్ నెంబర్ మీన్స్ వాట్? ఏ నంబర్ అయినా మనం ఏ ఫామ్లో రాయాలి? p by q ఫామ్లో రాయాలి. ఆ p by q ఫామ్లో రాయగలిగితే దాన్ని ఏమంటారు? రేషనల్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఫర్ రేషనల్ నెంబర్ 5/3. సో ఇది p by qలో ఉంది, p by q ఫామ్లో ఉంది, అండ్ దిస్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ రేషనల్ నెంబర్. -3/6. సో ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్, ఇట్ ఈజ్ వాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q ఫామ్లో ఉన్నది, అండ్ వాట్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. 1 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎవ్రీ ఇంటీజర్ వీ కెన్ రైట్ యాజ్ వాట్? ఓవర్ 1. 1/1 అంటే 1/1 ఫామ్లో రాయొచ్చు. సో ఇది 1 ఫామ్లో రాస్తున్నాం కాబట్టి ఇది q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? 0 ఈజ్ ఆల్సో వాట్? రేషనల్ నంబర్. 0 ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్. 0 is also what? Rational number. So it can also write 0/1. So this q is not equal to 0. q is not equal to 0. Kabatti every integer we can write in the form of p by q. General ga manaki exam lo ee questions adugutunnadu. 1 rational number avutunda, 0 rational number avutunda ani adugutunnadu. సో కాబట్టి ఏ నంబర్నైనా కూడా, ఏ న్యాచురల్ నెంబర్నైనా, ఏ ఇంటీజర్నైనా, ఏ హోల్ నెంబర్నైనా కూడా we can write in the form of what? Rational numbers. రేషనల్ నంబర్ అంటే ఏంటిది? ఏ నెంబర్ ఇచ్చినా సరే, ఎనీ నంబర్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q ఫామ్లో రాయగలగాలి. అండ్ ఈ డినామినేటర్ ఏదైతే ఉందో, డినామినేటర్ మస్ట్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్ q అన్నాం కాబట్టి q నెవర్ బి ఈక్వల్ టు 0. ఇట్లా ఉండే వాటిని ఏమంటారు? రేషనల్ నంబర్స్ అంటారు. ఏమంటారు? రేషనల్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లెటర్ డినోట్స్ రేషనల్ నంబర్స్? రేషనల్ నెంబర్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? మనం q తోటి రిప్రజెంట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ని q తోటి రిప్రజెంట్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు హోల్ నెంబర్స్ ఉందనుకోండి w తోటి, ఈవెన్ నెంబర్స్ ఉందనుకోండి e తోటి, ఆడ్ నెంబర్స్ ఉందనుకోండి ఆడ్ తోటి, న్యాచురల్ నెంబర్స్ ఉందనుకోండి n తోటి రిప్రజెంట్ చేస్తాం కదా. మరి రేషనల్ నెంబర్స్ని r తోటి ఎందుకు రిప్రజెంట్ చేస్తలేమంటే, దీనికంటే ముందే రియల్ నెంబర్స్ అనేది మనకు వచ్చింది. సో రియల్ నెంబర్స్ అనేది ఇంకో రకమైన నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, సో దీన్ని దేంతో మనం రిప్రజెంట్ చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. q తోటి రిప్రజెంట్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. q తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వన్ క్వశ్చన్ ఈస్ గివెన్ టు యూ యాజ్ లైక్ వాట్? ఈజ్ 5 రేషనల్ నంబర్? 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అంటే ఆన్సర్ ఏంది? ఎస్. కానీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వై దిస్ 5 ఈజ్ రేషనల్ నెంబర్. 5 అనేది ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది అంటే ఫస్ట్ నేమ్ రాయాలి 5ని. ఈ 5 నెంబర్ ఏదైతే ఉందో దిస్ షుడ్ బి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. అంటే ఎట్లా రాస్తున్నాను? 5/1 రాస్తున్నాను. అండ్ దిస్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q అంటే ఏంది? డినామినేటర్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. దట్స్ వై ఇట్ ఈజ్ వాట్? 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మీరు మీ మన టీచర్కి చెప్పేటప్పుడు మాత్రం తప్పనిసరిగా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. మీరు ఇష్టమైన నెంబర్ని తీసుకొని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ మీరు బట్టి ఎస్ అనే ఆన్సర్ చెప్తే సరిపోదు. ఓకేనా? నేను మళ్ళీ టీచర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఐ విల్ గ్యాదర్. నెక్స్ట్ క్వశ్చన్, come to here. What is given? Again is asked, why is 5 రేషనల్ నెంబర్? 5 రేషనల్ నెంబర్ ఎందుకు అవుతుంది అని అడుగుతున్నాడు.
సో 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుందంటే ఏం చెప్పాలి? దిస్ దిస్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5/1. మనం ఎట్లా రాస్తున్నాము? p/q ఫామ్లో రాయగలిగినాను. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ఇట్ ఈజ్ ఏ వాట్? రేషనల్ నంబర్. 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది అనే విషయాన్ని మీరు చెప్పగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. వై 0 ఈజ్ రేషనల్ నంబర్? 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ బికాస్ 0ను మనము p/q ఫామ్లో రాయగలగాలి. p/q ఫామ్లో ఎట్లా రాస్తాము? 0/1. 0 by something is always equal to 0. 0 by something is always equal to 0. కాబట్టి ఈ విధంగా మనం రాయొచ్చును. అండ్ దిస్ q నెవర్ బి ఈక్వల్ టు 0 అంటే 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. కాబట్టి నేను p/q ఫామ్లో రాయగలిగినాను. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా రాయగలిగినాను. అందుకే ఇదేమవుతుంది మనకు? 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. 0 అనేది మనకు రేషనల్ నెంబర్ అవుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఏ రేషనల్ నంబర్? ప్రతి ఇంటీజర్ రేషనల్ నంబర్ అవుతుందా? ప్రతి ఇంటీజర్ రేషనల్ నెంబర్ అవుతుందా? ఫస్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటివి? సో 0, 1, 2, 3, 4 dash 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 up to infinitive, and this side -1, -2, -3, -4 up to infinitive, minus infinitive. సో ఇవి ఇంటీజర్స్. ఓకేనా? ఇప్పుడు నేను -2 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అని అంటే -2 by what 1 we can write అంటే p/q ఫామ్లో రాయగలిగినాను. అండ్ దిస్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కింద ఉన్న డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 2. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాకుండా ఇంకో నెంబర్ తీసుకోండి. 4 అనేది రేషనల్ నెంబర్ అవుతుందంటే ఇట్ షుడ్ బి వాట్? 4/1 రాయచ్చు. అంటే ప్రతి దానికి డివైడెడ్ బై 1 పెట్టొచ్చు. ప్రతి దానికి డివైడెడ్ బై 1 పెట్టొచ్చు కాబట్టి ప్రతిదీ కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉందనుకోండి, 0/1 రాయొచ్చు. సో 0/1 రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో రాయగలుగుతున్నాము. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఇంటీజర్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మరి రివర్స్ అవుతుందా? ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్ అవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, ఇది 4 అనేది మనకేమైంది? ఇంటీజర్. ఇది రేషనల్ నెంబర్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే 4/1 ఫామ్లో రాయగలిగినాను. ఓకేనా? మరి ఇది ఏంటిది? ఇదేంటిది మనకు? ఇంటీజర్. ఇదేంటిది? ఇంటీజర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీన్ని రాయండి. 4/1 రాస్తాను కదా. 4/1. 4/1 అనేది మనకి ఏమవడం జరుగుతుంది? ఈజ్ ఈక్వల్ టు 4 కదా. కాబట్టి ఈ రేషనల్ నెంబర్ అనేది ఇంటీజర్ అయింది. రేషనల్ నెంబర్ అనేది ఇంటీజర్ అయింది ఒక సందర్భం. ఇంకోటి తీసుకుందాం, వేరే నెంబర్. ఈ నెంబర్స్ కాకుండా నేను 3/4 అనేది తీసుకుంటాను. 3/4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 3/4 అనేది రేషనల్ నెంబర్. కానీ ఇది ఇంటీజర్స్లో ఉంటుందా? 3/4 అనేది ఇంటీజర్స్లో ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడా ఉండదు. కాబట్టి సో ఎవ్రీ రేషనల్ నెంబర్, హియర్ ఐ విల్ రైట్ వన్స్ అగైన్, జస్ట్ వెయిట్. సో ఇక్కడ ఏం రాస్తున్నాము? ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఇంటీజర్. ప్రతి రేషనల్ నెంబర్ కూడా ఇంటీజర్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఆన్సర్ చెప్పగానే సార్ ఏమడుగుతాడు? ఇట్లనే సాటిస్ఫై అవుతాడా? కాడు. ఏమడుగుతాడు? నీకు ఆన్సర్ చెప్పమని అంటే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు చూడండి. సో ఫస్ట్ దాన్ని తీసుకోండి. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇంటీజర్ కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసం ఏం చేయండి? ఫర్ ఎగ్జాంపుల్ 4/7 అనేది ఉంది. 4/7 అనేది ఏంటిది? ఇది రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబరు? ఇది p/q ఫామ్లో ఉన్నది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది రేషనల్ నెంబర్. 4/7 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇంటీజర్ అవుతుందా? ఇది ఇంటీజర్స్లో ఉండదు. ఇంటీజర్స్ అంటే ఏంటివి?
మైనస్ ఇన్ఫినిటీ 0 ప్లస్ ఇన్ఫినిటీ వరకు, ఇక్కడ నుంచి మైనస్ ఇన్ఫినిటీ నుండి 0 ప్లస్ ఇన్ఫినిటీ వరకు వీటిని ఇంటీజర్స్ అంటాం. కాబట్టి ఇది 4/7 అనేది ఇందులో ఉండదు. కాబట్టి సో వీ కెన్ సే వాట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఎన్ ఇంటీజర్ బట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్. కమ్ టు 7th క్వశ్చన్. ఈజ్ ఎవ్రీ రేషనల్ నెంబర్ అన్ ఇంటీజర్? నో, ప్రతి రేషనల్ నెంబర్ ఇంటీజర్ కాదు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ 3/5 ఐఎమ్ టేకింగ్. 3/5 అనేది ఏంటిది? రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది? దీన్ని నేను p/q ఫామ్లో రాయగలిగినాను. 3/5 అనేది p/q ఫామ్లో ఉంది. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కింద ఉన్న డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది ఒక రేషనల్ నెంబర్. మరి ఇది ఇంటీజర్ అవుతుందా? 3/5 అనేది నీకు ఇంటీజర్స్లో ఉంటుందా? ఉండదు. ఇంటీజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0, ఆ తర్వాత మళ్ళీ ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో కాబట్టి ఇందులోపల ఈ బైలు అనేటివి ఉండవు, ఇందులోపల బై అనేది ఉండవు, డైరెక్ట్ నంబర్ ఫామ్లోనే ఉంటాయి. కాబట్టి సో 3/5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, నాట్ ఎన్ ఇంటీజర్. నో అనే ఆన్సర్ చెప్పి యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మన టీచర్ అడిగేటప్పుడు తప్పనిసరిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మళ్ళీ వీక్లీ రివిజన్కి వస్తాను కదా, వీక్లీ రివిజన్కి వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వన్నాడు. 3/4, 5/6, 7/8, 0. అవుతుందా రేషనల్ నెంబర్? ఎస్, వీ కెన్ రైట్ 0/1 అని రాయొచ్చు కదా. సో -8/9 ఇట్లా ఏవైనా కానీ ఎట్లా ఉండాలి? అది p/q ఫామ్లో ఉండాలి. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. q అనేది నాట్ ఈక్వల్ టు అంటే డినామినేటర్లో ఉన్న 0 కావద్దు. కాకపోతే దాన్ని ఏదైనా సరే దాన్ని we called as what? Rational number. 9th question. Give one example of a negative rational number. నెగటివ్ రేషనల్ నెంబర్కి ఒక ఎగ్జాంపుల్ రాయమన్నాడు. ఏమి ఇచ్చాడు ఆన్సరు? -2/5. -2/5 అనేది నెగటివ్ రేషనల్ నెంబర్ అవుతుందా? చేద్దాం. సో ఇది -2/5 ఉంది. సో -2/5 అనేది నెగటివ్ అంటే దీని ముందర నెగటివ్ సింబల్ ఉంది. ఓకే, ఇది రేషనల్ నెంబర్ కావాలంటే ఏం కావాలి? ఈ p/q ఫామ్లో ఉండాలి. ఉందా? p/q ఫామ్లో ఉన్నది. నెక్స్ట్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఉన్నదా? కింద 5 ఉంది కదా. 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఏమవుతుంది? నెగటివ్ నెంబర్, నెగటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్? రేషనల్ నెంబర్. నెగటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్? రేషనల్ నెంబర్. హెన్స్ దిస్ ఈజ్ ఏ వాట్? -2/5. -2/5 అనేది ఒక నెగటివ్ రేషనల్ నంబర్. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. ఆర్ రేషనల్ నంబర్స్ క్లోజ్డ్ అండర్ అడిషన్? రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అంటే నువ్వు ఒక 2 రేషనల్ నెంబర్స్ని కనుక తీసుకొని వాటిని కనుక యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో, ఇది కూడా మళ్ళీ రేషనల్ నెంబర్ కావాలి. అవుతుందా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్. సో 3/4 ప్లస్ వాట్? సింపుల్ తీసుకుంటాను, 1/4. 3/4, 1/4 తీసుకున్నాను. ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్. యాడ్ చేస్తే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవడమే. ఓకేనా? డినామినేటర్స్ సేమ్ లేకపోతే ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీసి ఎట్లా చేయాలనే విషయం మీకు తెలుసు. ఓకేనా? సో ఇప్పుడైతే సింపుల్గా తీసుకున్నాను కాబట్టి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేసినాను. 4/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. సో ఈ 1 అనేది ఇది రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన 1 అనేది కూడా రేషనల్ నెంబర్ అవుతుందా? 1 అనేది రేషనల్ నెంబర్? ఎస్, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు? దీన్ని 1/1 రూపంలో రాయొచ్చు, p/q రూపంలో రాసినాను. అండ్ దిస్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ఇట్ ఈజ్ వాట్? రేషనల్ నంబర్. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ వాట్? క్లోజ్డ్ అండర్ అడిషన్. Next, let we consider what are rational numbers closed under subtraction. రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అవుతాయా అంటే మీరు ఏవైనా రేషనల్ నెంబర్స్ 2, 3 ఎన్నైనా రేషనల్ నెంబర్స్ తీసుకోండి.
వాటిని సబ్ట్రాక్షన్ కనుక చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మళ్ళీ రేషనల్ నెంబర్ కావాలి, అట్లయితేనే దాన్ని క్లోజ్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ 5/3 -2/, కాకుండా 7/3 తీసుకుంటున్నాను. ఓకేనా, 5/3 -7/3. సో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3 పెట్టుకోండి. ఈ సబ్ట్రాక్షన్ అప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి అంతే. 5 - 7 అంటే ఎంత, -2. ఇప్పుడు నాకు 5/3 అనేది ఒక రేషనల్ నెంబర్, 7/3 అనేది ఒక రేషనల్ నెంబర్. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసినాను. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఏంటిది, ఇది కూడా రేషనల్ నెంబరే. ఎందుకు రేషనల్ నెంబర్, ఇది p/q ఫామ్లో ఉన్నది అండ్ దిస్ q డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ వాట్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కాబట్టి రెండు రేషనల్ నెంబర్స్ యొక్క సబ్ట్రాక్షన్, రెండు నేషనల్ నెంబర్స్ యొక్క సబ్ట్రాక్షన్ కూడా రేషనల్ నెంబరే అవుతుంది. కాబట్టి రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ కమ్ టు 12th క్వశ్చన్. ఆర్ రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. రేషనల్ నెంబర్స్ అనేది మల్టిప్లికేషన్లో క్లోజ్డ్ అవుతాయా అంటే ఏం చెప్పాలో చెప్పండి మీరు. రేషనల్ నెంబర్స్ ఏవైనా 2 లేదా 3 రేషనల్ నెంబర్స్ కనుక తీసుకుంటే వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తే అప్పుడు అవి ఏమనాలి, రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. 2 రేషనల్ నెంబర్స్ని తీసుకోండి, వీటిని మల్టిప్లై చేయండి, వచ్చే ఆన్సర్ కూడా రేషనల్ నెంబరే కావాలి. అసలు యాక్చువల్ రేషనల్ నెంబర్ క్యూ అని రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ వచ్చేది కూడా రేషనల్ నెంబరే కావాలి. నా సి హియర్, ఒక 2 తీసుకోండి, ఏమైనా తీసుకోండి. 2/3 ఇంటూ -3/5 తీసుకోండి. సో ఇవి రెండు కూడా రేషనల్ నెంబర్స్, p/q ఫామ్లో ఉంది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, జస్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయాలి, డినామినేటర్స్ యాడ్ చేయాలి. 2 3 = 6. దీని ముందట ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై 3 5 = 15. 6/15 వచ్చింది. -6/15 వచ్చింది. -6/15 కూడా రేషనల్ నెంబరేనా? ఎస్. ఎందుకు, ఇది p/q ఫామ్లో రాసగలిగినాను, మళ్ళీ డినామినేటర్లో ఉన్న q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇవి రెండు రేషనల్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబరే అవుతుంది. కాబట్టి ఏమంటాము, రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ అంటాం. సో 13th క్వశ్చన్. ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్. ఆన్సర్ ఏంది, నో అంటున్నాడు. ఎందుకు, ఇఫ్ డివైజర్ ఈజ్ 0. సో చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వాట్ 4/5 డివిజన్ విత్ వాట్ 0తో డివిజన్ కనుక తీసుకుంటే మనం ఎట్లా చేయాలి, 4/5 ఇంటూ 1/0 చేయాలి. డివిజన్ ఉన్నప్పుడు ఇక్కడ డివిజన్ కనుక ఉంటే ఇంటూ పెట్టి దీని యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/0. సో 4 into 1 is 4. 4/5 into 0 is 0. Something by 0 is undefined. కాబట్టి మళ్ళీ ఇది రేషనల్ నెంబర్ వచ్చిందా, రాలేదు. కాబట్టి మనకేమవుతుంది, రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డివిజన్ అనేది మళ్ళీ రేషనల్ నెంబర్ రాలేదు. కాబట్టి సో ఇదేంది, రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. సో ఎప్పుడు కానీ క్లోజ్డ్ అంటే ఏం రావాలి, రెండు రేషనల్ నెంబర్స్ తీసుకోవాలి, మళ్ళీ వాటి యొక్క డివిజన్ చేసినప్పుడు, డివిజన్ ఉంటే డివిజన్, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్, అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా మళ్ళీ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ కూడా మళ్ళీ రేషనల్ నెంబరే అయితే అప్పుడు క్లోజ్డ్ అండర్ అంటాం. కాబట్టి ఇప్పుడు 0 ఉన్నప్పుడు కాదు. 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా, ఇక్కడ డివైజర్గా 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా మనకేమవుతుంది, అండర్ డివిజన్ పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 డివిజన్ విత్ వాట్ 3/4 తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇదొక రేషనల్ నెంబర్, ఎందుకు, ఇది p/q ఫామ్లో ఉంది, ఇది కూడా p/q ఫామ్లో ఉంది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇవి రెండు రేషనల్ నెంబర్స్.
వీటి యొక్క డివిజన్ అంటే ఏం చేస్తాము 1/2. ఇక్కడ డివిజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇంటూ పెట్టి దీని యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి అంటే 4/3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1 4 జా 4 2 3 జా 6 4/6 వచ్చింది. 4/6 కూడా ఎట్లా ఉంది p/q ఫామ్లో ఉన్నది. మరి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నది కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబరే. కాబట్టి రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డివిజన్ ఎల్లప్పుడూ కూడా మళ్ళీ రేషనల్ నెంబర్ అవుతుంది. సో దట్స్ వై రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్. కానీ ఒక్క సందర్భంలో మాత్రం కాదు. ఎప్పుడు కాదు ఒక్క సందర్భంలో చెప్పండి, ఒక్క సందర్భంలో ఎప్పుడు కాదో చెప్పండి. ఇక్కడ ఎప్పుడైతే 0 ఉంటుందో, 0 ఉన్నప్పుడు మాత్రం అంటే సంథింగ్ డివిజన్ విత్ 0 ఉన్నప్పుడు మాత్రము రేషనల్ నెంబర్ కాదు. అంటే దీని యొక్క రిజల్ట్ అనేది మళ్ళీ రేషనల్ నెంబర్ రాదు. 0 కాకుండా డివైజర్ 0 కాకుండా వేరే ఏ నంబర్ ఉన్నా, వేరే ఏ ఫ్రాక్షన్ ఉన్నా, వేరే ఏ రేషనల్ నెంబర్ ఉన్నా తప్పనిసరిగా ఏమవుతుంది అది మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది. కానీ 0 ఉంటే మాత్రం రాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద అడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ రేషనల్ నెంబర్? అడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ రేషనల్ నెంబర్ ఆన్సర్ ఏంటిది 0. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంది ఒక నంబర్కు అంటే ఒక రేషనల్ నెంబర్ తీసుకోండి. ఒక రేషనల్ నెంబర్ p/q అనే ఒక రేషనల్ నెంబర్. దీనికి దేన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే రేషనల్ నెంబర్ రావాలి. ఒక రేషనల్ నెంబర్కి దేన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే రేషనల్ నెంబర్ వస్తుందో అప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసింది ఏది ఉందో దాన్ని ఏమనాలి ఐడెంటిటీ అంటారు. అడిషన్ ఉంటే అడిషన్ ఐడెంటిటీ. సో కాబట్టి ఇక్కడ నేను ఏ నెంబర్ పెట్టుకోవాలి చెప్పండి. ఏ నెంబర్ పెడితే మనకి ఇది సేమ్ వస్తుంది 0 పెడితేనే వస్తుంది. సంథింగ్ 0ని దేనికి యాడ్ చేసినా కూడా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి అదే రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి 0ని ఏమంటాం మనము అడిటివ్ ఐడెంటిటీ. ఏమనాలి అడిటివ్ ఐడెంటిటీ అనాలి. నెక్స్ట్ what come to 15th question. Why 0 is called as additive identity? 0ని ఎందుకు additive identity అంటున్నాము? ఎందుకు అనాలి? బికాజ్ a+0 ఈజ్ ఈక్వల్ టు a అంటున్నాడు. మనం రేషనల్ నెంబర్స్లో ఉన్నాం కాబట్టి ఒక రేషనల్ నెంబర్ని p/q తీసుకోవాలి. ఏదో ఒక రేషనల్ నెంబర్ని తీసుకొని దానికి 0ని యాడ్ చేస్తే మళ్ళీ అదే రేషనల్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉందనుకోండి. 3/4కి 0 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది 3/4 వస్తుంది. 3/4కి 0 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది 3/4 వస్తుంది. కాబట్టి 3/4 అనేది ఏంటిది రేషనల్ నెంబర్. 0 అనేది ఏంటిది ఐడెంటిటీ, అడిటివ్ ఐడెంటిటీ. అంటే ఎందుకంటే దీనికి 0ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వచ్చింది కాబట్టి దిస్ 3/4 ఈజ్ టర్మ్డ్ యాజ్ వాట్ ఐడెంటిటీ. 3/4ని ఏమంటున్నాను నేను ఐడెంటిటీ అంటున్నాము, అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ రేషనల్ నెంబర్స్? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మీనింగ్ ఏందో చెప్పండి. మనం ఒక రేషనల్ నెంబర్ని తీసుకొని దాన్ని దేనితోటి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే రేషనల్ నెంబర్ రావాలి. కాబట్టి p/qని నేను 1 తోటి మల్టిప్లై చేస్తే మళ్ళీ p/q వచ్చింది. కాబట్టి ఈ 1 ఏమంటాము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనాలి. 1 ఏమనాలి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/4 తీసుకుంటున్నాను. 3/4ని నేను 1 తోటి మల్టిప్లై చేసిన అనుకోండి మళ్ళీ నాకేమొస్తుంది 3/4 వస్తుంది. కాబట్టి ఈ 1 ఏమనాలి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ కమ్ టు 17th క్వశ్చన్. వై 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? 1 ఎందుకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారంటున్నాడు. ఎందుకు 1ని నేను దేనితోటి మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి 1 ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 ఏమన్నాము నేను మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన రేషనల్ నెంబర్స్లో ఉన్నాం కాబట్టి ఏ ప్లేస్లో 3/4 అనే ఒక రేషనల్ నెంబర్స్ని తీసుకున్నాను. ఈ రేషనల్ నెంబర్ని 1 తోటి కనుక మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు అదే రేషనల్ నెంబర్ వచ్చింది. కాబట్టి 1ని ఏమనాలి నేను మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమంటాము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ టీచర్ మ్యాథమెటిక్స్ టీచర్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్ ఓన్లీ. ఓకేనా.
నేను మళ్ళీ వీక్లీ రివిజన్ వచ్చినప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. టీచర్ని కనుక్కుంటాను నేను. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా బట్టి పడుతున్నారా అని కనుక్కుంటాను. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3/5? అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. 3/5ని నేను దేనితోటి యాడ్ చేస్తే నాకు 0 వస్తుందో, 0 కనుక అంటే అడిటివ్ ఐడెంటిటీ రావాలి. అడిటివ్ ఐడెంటిటీ కనుక వస్తే, అడిటివ్ ఐడెంటిటీ 0 కదా, ఈ 0 రావాలి. వస్తే అప్పుడు ఈ 3/5కి ఇన్వర్స్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ రాసేది అవుతుంది. నాకు 0 రావాలంటే ఏం చేయాలి? నేను ఇక్కడ -3/5 ఏం తీసుకోవాలి? -3/5. -3/5 ఎందుకు -3/5 అవుతుంది? యాడ్ చేయండి. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 5. అప్పుడు డినామినేటర్స్ కనుక సేమ్ ఉంటే న్యూమరేటర్స్ని జస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 3/3. 3 - 3 0. 0/5 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ బై 0 ఈజ్ 0. కాబట్టి నాకు ఏమొస్తుంది చెప్పండి? ఏమొచ్చిందిరా? 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి అప్పుడు 3/5 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -3/5. ఓకేనా? నౌ కమ్ టు 19th క్వశ్చన్. వాట్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2/7? అంటే ఆన్సర్ ఏంది? 2/7. కానీ మీరు ఏం చేయాలి? ఓన్లీ ఆన్సర్ చెప్పొద్దు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో -2/7కి నేను దేన్ని యాడ్ చేస్తే, ఏ రేషనల్ నెంబర్ని యాడ్ చేస్తే నాకేం రావాలి? అడిటివ్ ఇన్వర్స్ రావాలి. వస్తే అప్పుడు ఇక్కడ రాసిన దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటాం. -2/7కి దేన్ని యాడ్ చేస్తే నాకు అడిటివ్ ఐడెంటిటీ వస్తుందో అప్పుడు ఇక్కడ యాడ్ చేసిన దాన్ని ఏమనాలి? అడిటివ్ ఇన్వర్స్ అంటాము. -2/7 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? 2/7. ఓకేనా? 2/7. సో ఎట్లానో చెప్పండి వీటిని. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవాలి. -2 + 2. -2 + 2 ఎంత? 0. 0/7. సంథింగ్ బై 0 ఈజ్ 0. కాబట్టి నాకు అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. కాబట్టి -2/7కి దేన్ని యాడ్ చేస్తే నాకు అడిటివ్ ఐడెంటిటీ వస్తుందో ఆ దాన్ని ఏమంటారు? అడిటివ్ ఇన్వర్స్ అంటారు. ఓకే, అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3/4? 3/4 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది అంటున్నాడు. ఆన్సర్ ఏంది? 4/3. ఎట్లనో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో 3/4కి మల్టిప్లికేటివ్ దేనితోటి మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటున్నామంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో నాకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలనంటే ఏం చేయాలి? నేను మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి అని అంటే 4/3 తోటి మల్టిప్లై చేయాలి. చేసి చూద్దాం. సో 3/4 × 4/3. 3/4 × 4/3. అప్పుడు 3 1 జా 3 1 జా 4 1 జా 4 1 జా 1 × 1 1. కింద డినామినేటర్లో కూడా 1 × 1 1. కాబట్టి 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏమొచ్చింది? నాకు ఐడెంటిటీ వచ్చింది. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చింది. కాబట్టి ఒక నంబర్ని, ఒక ఫ్రాక్షన్ని, ఒక రేషనల్ నెంబర్ని దేనితోటి మల్టిప్లై అయితే చేస్తున్నామో చేయడం వల్ల నాకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కనుక వస్తే ఈ మల్టిప్లై చేసిన నంబర్ని ఏమనాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఏమంటారు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాము. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాము. కాబట్టి 3/4 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? 4/3. నెక్స్ట్, కమ్ టు 21 క్వశ్చన్. 21 క్వశ్చన్. వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్? 21 క్వశ్చన్. వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9? -5/9 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అంటున్నాడు. -5/9 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. -5/9 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది అంటే ఈ రెండు నెంబర్లను కనుక నేను అంటే దీని -5 ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఆన్సర్ ఏంది? -9/5. సో ఇప్పుడు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? టీచర్ అడిగినప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? ఇప్పుడు -5/9 ఇచ్చినాడు. దీన్ని దేనితోటి మల్టిప్లై చేసినప్పుడు నాకేం రావాలి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 రావాలి. వచ్చినప్పుడు వస్తే ఇక్కడ మనం మల్టిప్లై చేసే నంబర్ని, మల్టిప్లై చేసే దానిని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనాలి. ఇప్పుడు -5/9ని
ఇక్కడ దేనితోటి మల్టిప్లై చేస్తే నాకు వస్తుంది, దేనితోటి మల్టిప్లై చేస్తే వస్తుంది చెప్పండి, ఆలోచించి చెప్పండి. -9/5. ఎందుకో చూడండి, మల్టిప్లై చేయండి వీటి రెండింటిని. 5 1 జా 5 1 జా, 9 1 జా 9 1 జా. కాబట్టి 1 × 1 = 1. డినామినేటర్లో 1 × 1 = 1. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 1/1 అంటే 1 వచ్చిందా, వచ్చింది. కాబట్టి ఇట్లా వస్తే అప్పుడు ఇక్కడ రాసిన దీనిని ఏమనాలి, నేను మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని దేనని అంటున్నావు అంటే దాంతో నువ్వు ఇచ్చిన దాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 రావాలి. ఆన్సర్ ఎంత రావాలి, 1 రావాలి. 1 వస్తే అప్పుడు ఏమంటాము, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనాలి. నెక్స్ట్ కమ్ టు 22nd క్వశ్చన్. డస్ 0 హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందా అంటే నువ్వు 0ని దేనితోటన్నా మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అయిన 1 రావాలి. సో 0ని నువ్వు దేనితోటన్నా మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అయిన 1 రావాలి. వస్తుందా? నువ్వు 0ని నీ ఇష్టమైన నెంబర్ తోటి మల్టిప్లై చేయు. 0ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా కూడా, 0ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా కూడా, నీకు 0ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా కూడా ఇక్కడ 1 రాదు. ఏమొస్తుంది, 0నే వస్తుంది, 0నే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏమవుతుంది, మనకు 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉండదు. 23 క్వశ్చన్ చూడండి. ఆర్ రేషనల్ నెంబర్స్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్? కమ్యూటేటివ్ అండర్ అడిషన్, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది, A స్టార్ B = B స్టార్ A. అంటే వాటి పొజిషన్లు మార్చినా కూడా రిజల్ట్ మారొద్దు. ఇప్పుడు అడిషన్ అన్నారు కాబట్టి ఇక్కడ స్టార్ ప్లేస్లో ఏముండాలి, అడిషన్ ఉండాలి. A + B = B + A ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్, ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 3/4 + 7/4. 3/4 + 7/4 ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. B + A అవుతుందా? B అంటే 7/4 ప్లస్ A అంటే 3/4. ఆ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే నీకు ఏమొచ్చిందో చూడండి. కింద డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 3 + 7 10, 10/4. ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 7 + 3 ఎంత, 10, 10/4. సో 10/4 10/4 రెండు సార్లు అదే వచ్చింది. 10/4 10/4 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమన్నట్టు, నాకు ఏమన్నట్టు చెప్తారా, 10/4 10/4 వచ్చింది. కాబట్టి ఇవి రెండు ఈక్వల్. కాబట్టి ఏమొచ్చింది నాకు, A + B = B + A వచ్చింది. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ వాట్, కమ్యూటేటివ్ అండర్ అడిషన్. అంటే ఏమన్నట్టు, ఏ రెండు రేషనల్ నెంబర్స్ని తీసుకున్నా వాటి యొక్క పొజిషన్స్ మార్చినా కూడా రిజల్ట్ సేమ్ ఉండాలి. ఉంటే దాన్ని కమ్యూటేటివ్ అండర్ అడిషన్ అంటాం. ఓకే, కమ్ టు 24th క్వశ్చన్. ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్? రేషనల్ నెంబర్స్ అనేది మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ అవుతాయా అంటున్నాడు. ఆన్సర్ ఏంటిది, ఎస్. ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో రెండు రేషనల్ నెంబర్స్, మనం రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, రెండు రేషనల్ నెంబర్స్ని కనుక తీసుకుంటే వాటి యొక్క ప్రోడక్ట్ అంటే రేషనల్ నెంబర్స్ ఆర్ వాట్, ఫస్ట్ కమ్యూటేటివ్. ఏమిటి కమ్యూటేటివ్ అంటే ఏంది, A * B = B * A కావాలి. A * B = B * A కావాలి. మల్టిప్లికేషన్ అన్నప్పుడు ఏం కావాలి, A × B = B × A కావాలి. అవుతుందా, నాట్ B/A, B × A. సో B × A అవుతుందా అంటున్నాడు. తీసుకోండి. సో 3/5 × 4/2 తీసుకోండి. 3/5 × 4/2. వీటిని మార్చండి. ఇది A, ఇది B కదా. ఫస్ట్ B రాయండి. 4/2 × A రాయండి. 3/5. వీటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి, న్యూమరేటరే, డినామినేటర్స్. 3 4 = 12 by 5 2 = 10 = 4 3 = 12 by 2 5 = 10. సో 12/10 12/10 వచ్చింది కదా, సేమ్ వచ్చింది కదా. కాబట్టి
రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అంటే a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a అయింది కాబట్టి ఇది ఎస్ అని ఆన్సర్ పెట్టినాం. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ఆర్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్లో ఇవి మనకు ఏమవుతాయా అంటున్నాడు, రేషనల్ నెంబర్స్ అవుతాయా అంటున్నాడు. సో క్వశ్చన్ ఏముంది ఇక్కడ చెప్పండి. రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అవుతాయా అంటున్నాడు. ఆన్సర్ ఏం పెట్టినాము, నో పెట్టినాము. చూద్దాం. సో నౌ లెట్ వి వాట్ ఎక్స్ప్లెయిన్. నేను ఒక ఏదో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 1/2 మైనస్ 3/2. ఓకేనా. ఇక్కడ కమ్యూటేటివ్ కావాలంటే ఏంది, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ కావాలి. ఇక్కడ ఏమన్నాడు, అండర్ సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి స్టార్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ పెట్టాలి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ కావాలి. అయితేనేమో కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అనాలి, కాకపోతే నో అని అనాలి. సో చూడండి, ఇక్కడ రెండు తీసుకున్నాను రేషనల్ నెంబర్స్. 1/2 మైనస్ 3/2. 1/2 మైనస్ 3/2 దీని ఆన్సర్ ఎంత వస్తుంది. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ సబ్ట్రాక్షన్ చేయండి. 1 మైనస్ 3. 1 మైనస్ 3 ఎంత వస్తుంది, -2/2 వచ్చింది. నాకు -2/2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు బి తీసుకోండి. బిది ఎంత ఉంది, 3/2 మైనస్ 1/2. సో ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి 2. న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 3 మైనస్ 1 2. ఇక్కడనేమో -2/2 వచ్చింది, ఇక్కడనేమో +2/2 వచ్చింది. ఇవి రెండు ఈక్వల్ అవుతాయా, నాట్ ఈక్వల్. కాబట్టి a మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ ఏ, నాట్ ఈక్వల్ టు b మైనస్ ఏ. హెన్స్ దీస్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే. నెక్స్ట్ లెట్ వి కన్సిడర్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ డివిజన్లో కమ్యూటేటివ్ అవుతాయా అంటున్నాడు. కమ్యూటేటివ్ అంటే ఏంది, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ కావాలి. ఇక్కడ ఏమన్నాడు, డివిజన్ అన్నాడు కాబట్టి స్టార్ ప్లేస్లో డివిజన్ రావాలి. ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అయితే అప్పుడు మనం ఏమనాలి, కమ్యూటేటివ్ అండర్ డివిజన్ అనాలి. మరి ఏ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవుతుందా కాదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ 3/4 డివిజన్ విత్ 1/2. 3/4 డివైడ్ విత్ 1/2 తీసుకుంటున్నాను. సో 3/4 డివైడెడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 డివైడెడ్ విత్ 3/4 అవుతుందా చూడాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 3/4 ఇదేం చేయాలి, డివిజన్ ఉంటే ఇంటూ చేసి దీని రెసిప్రోకల్ రాయాలి. 2/1. 3 2 జా 6. 6/4 వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి, 1/2 ఇది డివిజన్ ఉంటే ఇంటూ రాసి రెసిప్రోకల్ రాయాలి. 4/3. 1 4 జా 4/6. ఇక్కడ 6/4 వస్తే ఇక్కడ 4/6 వచ్చింది. దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. ఇవి రెండు నాట్ ఈక్వల్. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ డివిజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్. అసోసియేటివ్ అంటే ఏంది, ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఓకే, ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇప్పుడు అడిషన్ అన్నాడు కాబట్టి స్టార్ ప్లేస్లో ఏముండాలి, అడిషన్ సింబల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ 3 వాట్ రేషనల్ నెంబర్స్. 2/3 ప్లస్ 1/3 ప్లస్ 5/3 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, బ్రాకెట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్, సో 2/3 ప్లస్ 1/3 ప్లస్ 5/3. ఇప్పుడు బ్రాకెట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. కింద డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటే 6/3 ప్లస్ 2/3. ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటే 3/3 ప్లస్ 5/3. ఓకేనా. 2 + 6 8, 8/3. ఇక్కడ 3 + 5 8, 8/3.
సో 8/3 ఈజ్ ఈక్వల్ టు 8/3 వచ్చింది. 8/3 ఈజ్ ఈక్వల్ టు 8/3 వచ్చింది కాబట్టి ఇవేమంటాము, రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్. నెక్స్ట్ వన్, రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అంటున్నాడు. రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఫస్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంది, ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ ఏ స్టార్ బి స్టార్ సి. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో ఏముండాలి, మల్టిప్లికేషన్ సింబల్ ఉండాలి. మల్టిప్లికేషన్ సింబల్ ఉండాలి. అవుతుందా కాదా చూద్దాం. సో 2/3 ఇంటూ 5/4 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి 1/2 తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 5/4 ఇంటూ 1/2. ఓకేనా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి, ఇది బ్రాకెట్లో ఉన్న చేయాలి. 4 2 జా 8 పైన 5 1 జా 5 ఇంటూ 2/3. ఇక్కడ కూడా 2 5 జా 10 3 4 జా 12 ఇంటూ 1/2. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏమొస్తుంది చెప్పండి, 2 5 జా 10 10 బై ఎంత వచ్చింది నాకు, 3 8 జా 24 10/24 వచ్చింది. ఇక్కడ 10 1 జా 10 డివైడెడ్ బై 12 2 జా 24. సో 10/24 ఈజ్ ఈక్వల్ 10/24 వచ్చింది. కాబట్టి ఇదేమవుతుంది నాకు, రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ multiplication. Okay na. So this is the what about the 28th question. Are rational numbers are associative under subtraction. Rational numbers అనేది మనకు ఏంటిది, సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ అవుతుందా అంటున్నాడు. ఆన్సర్ ఏంటిది, నో. ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఫస్ట్ ఏంటిది, ఏ స్టార్ బి స్టార్ సి, ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ ఏ స్టార్ బి స్టార్ సి కావాలి. అంతేనా. ఇట్లా అయితే దాన్ని ఏమంటాను నేను, అసోసియేటివ్ అంటారు. సబ్ట్రాక్షన్ కాబట్టి స్టార్ ప్లేస్లో ఏముండాలి, సబ్ట్రాక్షన్ గుర్తుండాలి. స్టార్ ప్లేస్లో ఏముండాలి, సబ్ట్రాక్షన్ గుర్తుండాలి. చూద్దాం. ఇప్పుడు ఏవైనా రేషనల్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 మైనస్ 2/3 తీసుకోండి. 3/2 మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్. సో 1/2 మైనస్ 3/2 మైనస్ 5/2. ఓకేనా. ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇప్పుడు ఇందులో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ 3 మైనస్ 5 ఎంత, -2. దీని ముందట మైనస్ ఉంది కాబట్టి -1/2. ఓకే. ఇక్కడ 1 మైనస్ 3 ఎంత, 2 -2 -2/2 ఇంటూ నాట్ ఇంటూ మైనస్ 5/2. ఓకేనా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 2 3 3/2 వస్తుంది. దీని ఆన్సర్ ఎంత వస్తుంది నాకు, 3/2 వస్తుంది. దీని ఆన్సర్ ఎంత వస్తుంది నాకు, 3/2 వస్తుంది. ఇక్కడ -2 -5 ఎంత వచ్చింది నాకు, -7 వచ్చింది. డివైడెడ్ బై 2. 3/2 -7/2 ఈక్వల్ అయితే కావు. కాబట్టి 3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -7/2. హెన్స్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ కావు. రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ కావు. నెక్స్ట్ వన్, ఆర్ రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ డివిజన్. డివిజన్లో అసోసియేటివ్ అయితే అని అడుగుతున్నాడు. కావు, డివిజన్లో కూడా కావు. ఎందుకు కావు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసోసియేటివ్ అంటే ఏంది, ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ ఏ స్టార్ బి స్టార్ సి. ఓకేనా. అండర్ డివిజన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ స్టార్ ప్లేస్లో ఏముండాలి, డివిజన్ ఉండాలి. స్టార్ ప్లేస్లో ఏముండాలి, డివిజన్ ఉండాలి. స్టార్ ప్లేస్లో డివిజన్ ఉండాలి. ఉంటే అది అసోసియేటివ్ అవుతుంది. సో అవుతుందా అనే దానికి యూ హ్యావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ప్రాపర్టీ ఈజ్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో దీన్ని ఏమంటారు, ఇట్లా రాస్తే దీన్ని ఏమంటారు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి రాస్తే ఏమంటారు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు.
ఇందులో మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నా కాబట్టి దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని కూడా అంటాం. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇట్లా ఉందనుకోండి, బి ప్లస్ సి ఇంటూ ఏ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బిఏ ప్లస్ సిఏ అవుతుంది. ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. రెండు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలే, ఇదేమో లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఓకే, నెక్స్ట్ కమ్ టు 32 question. Can rational numbers be represented on a number line? నంబర్ లైన్ పైన ఇక్కడ 0 తీసుకుంటాము. దిస్ సైడ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్, దిస్ సైడ్ ఆల్ నెగటివ్ నెంబర్స్. ఓకే, ఈ నెగటివ్ ఇటు సైడ్ పాజిటివ్, ఇటు సైడ్ నెగటివ్. సో ఇట్లా మనం తీసుకుంటే ఏవైనా రేషనల్ నెంబర్స్ని మన నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయొచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రేషనల్ నెంబర్స్ లై బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్? ఇది క్వశ్చన్ చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్. ఏంటిదట అది? హౌ మెనీ రేషనల్ నెంబర్స్ లై బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉందనుకోండి, ఇంకొకటి 2/4 ఉందనుకోండి. ఇవి రెండు రేషనల్ నెంబర్స్ కదా, వీటి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకు? 2/3 రాసినప్పుడు ఇది దీనికి కింద డినామినేటర్ని మొత్తం మార్చుకుంటూ వెళ్ళవచ్చు, డినామినేటర్లను మొత్తం మనము మార్చుకుంటూ వెళ్ళవచ్చును. కాబట్టి వీటి మధ్య రేషనల్ నెంబర్స్ అనేది అనంతమైన రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అనంతమైన ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మీన్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఆఫ్ ఏ అండ్ బి? ఏ అండ్ బి అనేది ఒక రేషనల్ నెంబర్ అట. మీన్ అంటే దాని అర్థం ఏంది? దాని యొక్క సమ్ డివైడెడ్ బై టోటల్ నంబర్స్ ఆర్ టోటల్ వాట్, అవి ఎన్నైతే రాశులు ఉన్నాయో ఆ రాశుల సంఖ్యను మనం తీసుకోవాలి. ఓకేనా? సో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్నాయి అనుకోండి, డివైడెడ్ బై 3. సో వాటి యొక్క సమ్ డివైడెడ్ బై వాటి యొక్క అవి ఎన్ని ఉన్నాయో అన్నిటిని కనుక తీసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది? మీన్ రావడం జరుగుతుంది. ఓకే, రెండు రేషనల్ నెంబర్స్ యొక్క మీన్ అంటే ఏంటిది? ఏ ప్లస్ బి బై 2. నెక్స్ట్ 35 క్వశ్చన్, ఈజ్ 1/2 రేషనల్ నెంబర్? 1/2 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్, 1/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది చెప్పండి? 1/2 అనేది నేను p/q ఫామ్లో రాసినాను, అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ 2 అనేది నాట్ ఈక్వల్ టు 0. p/q ఫామ్లో రాయగలిగి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే అప్పుడు దాన్ని రేషనల్ నెంబర్ అనాలి. కాబట్టి 1/2ని రెండు రూపాల్లో రాయగలుగుతున్నాయి, రెండే సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. నెక్స్ట్ 36th క్వశ్చన్, ఈజ్ -7/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్? ఎస్. ఎందుకు ఎస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. -7/3ని ఎట్లా రాసినాను నేను? p/q ఫామ్లో రాసినాము, అండ్ దిస్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q అనేది నాట్ ఈక్వల్ టు 0గా ఉన్నది కాబట్టి ఇదేమవుతుంది? ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. మీకు ఇచ్చింది ఏది రేషనల్ నెంబర్ అయినా కూడా ఈ రెండింటిని సాటిస్ఫై చేయాలి. p/q ఫామ్లో రాయగలగాలి, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి, అప్పుడే దాన్ని ఏమంటారు? రేషనల్ నంబర్ అంటారు. నెక్స్ట్ 37th క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డెసిమల్ ఈజ్ 1/4? 1/4 అనేది ఏ రకమైన డెసిమల్? మనకు డెసిమల్స్ టూ టైప్స్. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటేనేమో దీని ఆన్సర్ ఇక్కడ అయిపోవాలి. నాన్ టర్మినేటింగ్ అంటే ఈ ఆన్సర్లో ఇక్కడ దీని పక్కన ఇంకా చాలా నంబర్స్ కనుక వస్తూ ఉన్నట్టయితే, చాలా డిజిట్స్ కనుక వస్తున్నట్టయితే దాన్ని నాన్ టర్మినేటింగ్ అంటారు. ఇప్పుడు 1/4, 1ని నేను 4 తోటి డివిజన్ కనుక చేస్తే ఇక్కడ 1 4 తోటి పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 4 2 జా 8. సో -10 - 8 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 4 5 జా 20. సో రిమైండర్ 0 వచ్చింది. సో ఇట్లా రిమైండర్ 0 వచ్చి ప్రాబ్లం కనుక అయిపోతే అప్పుడు దాన్ని ఏమనాలి? టర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ నువ్వు ఇక్కడ ఎంత షేప్ చేసినా కూడా, ఇక్కడ ఎంత చేసుకుంటా పోయినా కూడా ఇంకా అది ప్రాబ్లం అనేది సాల్వ్ కాకుండా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని నాన్ టర్మినేటింగ్ అనాలి. సో నెక్స్ట్
38th క్వశ్చన్ చూడండి. 38th క్వశ్చన్ ఇచ్చినాడు. వాట్ టైప్ ఆఫ్ డెసిమల్ ఈజ్ 1/3? 1/3 అనేది ఏంది? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఎందుకో చూడండి. నేను 1ని టీ తోటి కనుక 3 తోటి కనుక డివిజన్ చేస్తే పోదు కాబట్టి 0 పాయింట్ ఇక్కడ 10 ఉంటుంది. 3 3 జా 9. 10 - 9 ఎంత? 1. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 3 3 జా 9. సో 10 - 9 3. సారీ 1. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0. ఇట్లా నువ్వు ఎంతసేపు డివిజన్ చేసుకుంటా పోయినా కూడా కింద డినామినేటర్ 0 రాదు అంటున్నాడు. నాట్ డినామినేటర్. సో మనకి ఇక్కడ దీన్ని ఏమంటారు? గుర్తురావాలి. సో రిమైండరు మనకు 0 అనేది రావడం లేదు, టర్మినేట్ కావడం లేదు, కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. మళ్ళీ ఇదే 3 రిపీట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. వాట్ ఈజ్ ద పీరియడ్ ఇన్ రికరింగ్ డెసిమల్? పీరియడ్ ఇన్ రికరింగ్ డెసిమల్ అంటే రిపీటింగ్ డిజిట్ ఆర్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రికరింగ్ డెసిమల్. ఇంతకు ముందు దానిలో నాకు ఏం చేసినాను? 1/3ని కనుక దీన్ని డివిజన్ చేస్తే 0.333333 వస్తుంది. ఓకేనా? ఇట్లా వస్తే ఈ రిపీట్ అయ్యే ఈ డెసిమల్ ఏదైతే ఉన్నదో దీన్ని ఏమంటారంటే రికరింగ్ డెసిమల్ అనాలి. అంటే ఈ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని పీరియడ్ అంటాం. దీన్ని ఏమంటారు? పీరియడ్. ఈ డిజిట్ రిపీట్ అయ్యే డిజిట్ మొత్తం కాదు, ఓన్లీ రిపీట్ అయ్యే డిజిట్ని ఏమంటారు? సో పీరియడ్ అంటాం. సో వాట్ ఈజ్ పీరియాడిసిటీ? పీరియాడిసిటీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా ఉందనుకోండి, 0.3333 ఉంది అనుకోండి. దీని పీరియాడిసిటీ ఎంత? 3. ఇంకొకటి ఉంది 0.125 ఉంది అనుకోండి. ఇప్పుడు దీని పీరియడ్ ఎంత అంటే 125. పీరియాడిసిటీ ఎంత? ఇందులో ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 3 ఉన్నాయి కాబట్టి పీరియాడిసిటీ 3 అవుతుంది. పీరియాడిసిటీ ఏమో 3, పీరియడ్ ఏమెంత? 125. సో ఇది మనం ఇట్లా చెప్పగలగాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఇన్ p/q? p/qలో న్యూమరేటర్ ఏంటి అన్నాడు. టాప్ నెంబర్ ఈజ్ న్యూమరేటర్. ఇది p/qలో దీన్ని ఏమనాలి? పైన రాసిన దాన్ని న్యూమరేటర్ అనాలి. న్యూమరేటర్. కింద రాసిన దాన్ని ఏమనాలి? డినామినేటర్. ఈ మధ్యలో ఉన్న లైన్ ఏమనాలి? వెన్క్యులం. కాబట్టి ఈ 3 టర్మ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, so come here. 42nd question. What is this 42nd question? What is denominator in p/q? p/qలో డినామినేటర్ ఏంటిది? q is the denominator. ఇట్లా p/q రాసినామనంటే p నేమ్ ఏమనాలి? న్యూమరేటర్ అనాలి. q నేమంటారు? డినామినేటర్ అంటారు. ఈ లైన్ ఉంది, డివైడ్ చేసే లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏమనాలి? వెన్క్యులం అనాలి. ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఓన్లీ బాటమ్ క్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఓకేనా? ఇట్లా నేర్చుకోవాలి. నెక్స్ట్, కెన్ డినామినేటర్ బి 0 ఇన్ రేషనల్ నెంబర్స్లో ఏదైనా ఒక నంబర్ని p/q ఫామ్లో రాయగలిగి ఈ క్యూ ఏదైతే ఉందో అది 0 కావచ్చా అన్నాడు. కాకూడదు. మన డెఫినేషన్లోనే ఏముంటాడు? రేషనల్ నెంబర్ అనాలి అని అంటే దట్ నంబర్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. p/q కావాలి అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. కాబట్టి దీన్ని ఏమంటాం? ఇదేంటిది మనకు? సో రేషనల్ నెంబర్లో 0 అనేది డినామినేటర్ కావద్దు, ఎప్పుడు కూడా కావద్దు. 44th క్వశ్చన్, ఈజ్ 7/1 ఈజ్ రేషనల్ నెంబర్? లేదా 7 అని కూడా అయ్యొచ్చు. 7 రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్. 7 ఎట్లా రాయొచ్చు? నేను 7/1 రాయొచ్చు. అంటే ఎట్లా రాసినాను? నేను p/q ఫామ్లో రాసినాను. అండ్ దిస్ q డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. ఈ నాట్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ కావాలంటే
పీ బై క్యూ ఫామ్లో రాయగలగాలి అండ్ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. డినామినేటర్ నాట్ ఈక్వల్ టు జీరో కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈజ్ -10/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. -10/2 అన్నాడు. ఇది రేషనల్ నెంబర్ అవుతుంది అని అంటే ఇది పీ బై క్యూ ఫామ్లో ఉన్నది. ఉంటే అయిపోయాయి, మైనస్ ప్లస్లో అది ఏమైనా కథలు అవడానికి సంబంధం లేదు. పీ బై క్యూ ఫామ్లో ఉండాలి. అండ్ దిస్ డినామినేటర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. హెన్స్ దిస్ 10/2 ఈజ్ ఏ వాట్? రేషనల్ నంబర్. 10/2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. 10/2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 46th క్వశ్చన్. వాట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ 1? 1 యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1 యొక్క రెసిప్రోకల్ ఏంటి అని అంటే దీన్ని 1 యొక్క రెసిప్రోకల్ అంటే ఏంది? పీ బై క్యూ ఫామ్లో ఉంటే దాన్ని క్యూ బై పీగా కనుక రాసినట్టయితే అంటే డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్గా రాస్తే రెసిప్రోకల్ అంటారు. సో 1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? ఇది 1 ఈజ్ ఈక్వల్ టు 1/1 అని రాయొచ్చు. దీని రెసిప్రోకల్ కూడా మళ్ళీ ఏమవుతుంది? 1/1 అవుతుంది, అంటే 1 అవుతుంది. కాబట్టి 1 యొక్క రెసిప్రోకల్ ఎంత? 1. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ -1? ఒక పీ యొక్క రెసిప్రోకల్ ఏంటి అంటే అది 1/p. పీ యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1/p. సో -1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? 1/-1. 1/-1. 1/-1 అంటే ఎంత వస్తుంది? నాకు మళ్ళీ -1 వస్తుంది. కాబట్టి -1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? -1. 1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? p యొక్క రెసిప్రోకల్ 1/p. సో 1 యొక్క రెసిప్రోకల్ 1/1. 1/1 అంటే మళ్ళీ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 1/2? వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 1/2? డెసిమల్ ఫార్మ్ రావాలంటే డివిజన్ చేయాలి. సో 1ని 2తో డివిజన్ చేస్తే 2 1 బోత్ కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి, 0 పాయింట్. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 10 0 పెట్టుకోవచ్చు. 2 5 జా 10. సో 10 - 10 ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి 0.5. 1/2 యొక్క డెసిమల్ ఫామ్ ఏంటిది? 0.5. 1/2 యొక్క డెసిమల్ ఫామ్ ఏంటిది? 0.5. నెక్స్ట్ 49th క్వశ్చన్. వాట్ ఈస్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ 3/5? 3/5 యొక్క డెసిమల్ ఫామ్ ఏంటిది? 3/5 యొక్క డెసిమల్ ఫామ్ ఏంటిది? 0.6. ఎట్లా వచ్చింది? 3ని 5 తోటి డివిజన్ చేయండి. 3 పోతుందా? పోదు కాబట్టి 0 పాయింట్. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో 5 6 30. సో రిమైండర్ 0. సో కాబట్టి నాకు 0.6 అనేది డెసిమల్ ఫామ్ ఆఫ్ 3/5. 3/5 యొక్క డెసిమల్ ఫామ్ ఏంటి? 0.6. అంటే మీరు డివిజన్ చేయాలి. ఏం చేయాలి? డివిజన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చే ఆన్సరే అది డెసిమల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 50 క్వశ్చన్. ఈ 0 ఈజ్ రేషనల్ నెంబర్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్. ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది? నేను 0ని p/q ఫామ్లో రాయొచ్చును. p/q ఫామ్లో రాయొచ్చును. ఎట్లా రాస్తాము? 0/1 అని రాస్తున్నాను. సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 0నే కాబట్టి 0/1 అని రాయొచ్చు. సో p/q ఫామ్లో రాసినాను. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి 0 అనేది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో నౌ లెట్ వి స్టాప్.